వీక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. మదిని స్వాది చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా. స్వార్థమను పిశాచి మదిని స్వాది చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా. దైవ శక్తి మృగత్వముని సంహరించెరా, దైవ శక్తి మృగత్వముని సంహరించెరా. సమర భూమి నా హృదయం శాంతి పొందెరా. జన్మమెత్తిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పట్టిపోయితిరా, బ్రతుకు సమరములో పట్టిపోయితిరా. ఎవడో రాజా అంటావే, నీ రాజానే కాదంటావే. ఎవడో రాజా అంటావే, నీ రాజానే కాదంటావే. కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో, నిజం తెలుసుకో. కావాలంటే పరీక్ష చేసుకో, చూసుకో. పులి పులి ఎర్రని బుగ్గల దాన, చెంపకు చారెడు కన్నుల దాన. మరచిపోయావా నువ్వే, మారిపోయావా, అయ్యో మారిపోయావా నువ్వే, మారిపోయావా. చూశారుగా, హుషారైన ఓ యుగళ గీతాన్ని ఆలపిస్తూ యువతని రంజింపచేయటంలోనూ, ఆవేదనాభరితమైన ఓ పాటతో హృదయాలను కదిలించగలగటంలోనూ, చిలిపితనానికి గడుసరితనాన్ని జోడించి ప్రియురాలిని కవ్విస్తూ ఉడికిస్తూ ప్రియుడు పాడే పాటలో చురుకుదనాన్ని ప్రస్ఫుటింపజేయటంలోనూ, అనవరతము కంచులా మోగే అనర్గళ గళం మన ఘంటసాల గారిది. నవరసాలను చిలకరిస్తూ రసజ్ఞులను సహితం పరవశింపచేయగల అసామాన్యమైన గాత్రం ఆయనది. మనమందరము గర్వించతగ్గ మహత్తరమైన మధురమైన గాయకుడు మన ఘంటసాల గారు. ఆ మహానుభావుడు అధిరోహించిన మహోన్నత శిఖరాల వివరాలను ఏకరువు పెట్టడం అంత సులభం కాదు. అయితే అంతటి విజయాలను చవిచూసిన ఆ గాన గంధర్వుడి తెర వెనుక జీవితం గురించి మీకు తెలుసా? జీవితంలో ఎన్ని అవమానాలకు, అపజయాలకు ఆయన గురయ్యారో, ఎన్ని ఇబ్బందులకి ఆయన లోనయ్యారో, ఎంతలా శ్రమపడ్డారో తెలుసుకుంటే గుండెలు కరిగిపోతాయి. అదే సమయంలో ఆయన పట్ల మనకున్న గౌరవం మరింతగా పెరుగుతుంది. ఆ కష్టాల్లోకి వెళ్ళిపోబోయే ముందు ఘంటసాల గారి ముచ్చటైన ఓ పాట ఆలకిద్దాం రండి. తెలుగువారి ఆడపడుచు ఇంకిలా, ఇంకి కొప్పులోని ముద్ద బంతి పూల. తెలుగువారి ఆడపడుచు ఇంకిలా, ఇంకి కొప్పులోని ముద్ద బంతి పూల. గోదారి కరటాల గీతాల
సోకినది చల్లగా చిరుజల్లుగా జల జల గలగల కదలి వచ్చింది కన్యాప్సర వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా పసందైన మరో పాట ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే 10 మందిలో ఇంకో పాట రాగమాలికల వీణ నీవే రాగమాలికల వీణ నీవే అనురాగములేలే జాననేనే అనురాగములేలే జాననేనే నీవే వలపుల గాబిలిరా నీవే వలపుల గాబిలిరా మరి నేనే పులుపుల వెన్నెలరా కన్నుల్లోని బొమ్మ చూడు నా కన్నుల్లో నీ బొమ్మ చూడు అది కమ్మని పాటలు పాడు కన్నుల్లో నీ బొమ్మ చూడు నా కన్నుల్లో నీ బొమ్మ చూడు ఘంటసాల గారు 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటుపల్లి గ్రామంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి సూరయ్య గారు, తల్లి రత్తమ్మ. సూరయ్య గారు వృత్తిపరంగా గాయకుడు. ఘంటసాల గారిని తన భుజం పైన కూర్చోబెట్టుకుని సభాస్థలికి తీసుకువెళ్ళేవారు. ఘంటసాల గారు ఆ భజనలు వింటూ తను పాడుతూ ఆ భజనలకు అనుగుణంగా నాట్యం చేస్తూ ఉండేవారు. ఆ కారణంగా ఆయనకి బాలభరతుడు అన్న ముద్దు పేరు కూడా వచ్చింది. భరతుడు అంటే భరతనాట్యం చేసేవాడని అర్థం. ఘంటసాల గారికి చిన్నతనం నుంచి సంగీతం పట్ల ఆసక్తి మొదలైంది. సూరయ్య గారు కూడా ఘంటసాల గారికి సంగీతం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ గొప్ప సంగీత విద్వాంసుడు అవ్వవలసిందంటూ ఆయనని కోరారు. అయితే ఘంటసాల గారి 11వ ఏటనే ఆయన మరణించారు. ఘంటసాల గారి సంరక్షణ బాధ్యత వారి మేనమామ పిచ్చి రామయ్య గారి పైన పడింది. బాధే సౌఖ్యమన్నాడు కవి. ఘంటసాల గారి విషాద గీతాలెన్నో ఆ విషయాన్ని రుజువు చేశాయి. అసలు ఘంటసాల గారు పాడిన విషాద గీతాలలో అది విషాదం అన్న పేరే కానీ ఎంతటి మాధుర్యం కురుస్తుందో మనకి తెలియంది కాదు. రండి కొన్ని గీతాలని విందాం.
చెలిమి లేదు, వెలుతురే లేదు. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం బహుళ కొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాన్ని చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వడిని అడుగలేను. బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? పసి పాపవలే ఒడి చేర్చినాను, తను పాపవలే కాపాడినాను, గుండెను గుడిగా చేశాను, గుండెను గుడిగా చేశాను. నువ్వు ఉండలేనని వెళ్ళావు, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. అగ్ని పరీక్షకే నిలిచిన సాధ్విని అనుమానించుట న్యాయమా? అల్పుని మాటయే జనవాక్యముమని, అల్పుని మాటయే జనవాక్యముమని అనుసరించుటే ధర్మమా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాగతించెదరు? ఎవరు హించెదరు? తండ్రి మరణానంతరం ఆయన అభీష్టం మేరకు ఘంటసాల గారు గురుకుల పాఠశాలల్లో చేరినప్పటికీ అక్కడి కట్టుబాట్లకి తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. ఒకసారి పక్క గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వుల పాలయ్యారు. ఆయనలో పట్టుదల మరింతగా పెరిగింది. తనకెదురైన పరాభవాలను, పరాజయాలను లెక్క చేయక ముందడుగు వేశారు ఆయన. పరాభవము గల్గునల్సు పారిపోకుమా, పరాభవము గల్గునల్సు పారిపోకుమోయ్, జయమ్ము నింబరిల్సు దాత పోరి గెల్వవోయ్, పోరి గెల్వవోయ్. స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్, నిల్వబెట్టవోయ్. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతాన్ని అభ్యసించే ప్రయత్నం చేశారు. ఒకరి ఇంట్లో బట్టలు ఉతికి మరొకరి ఇంట్లో వంట చేసి కాలం గడిపారు. 1935లో ఆలస్యంగానైనా తను చేస్తున్నది తప్పేనన్న విషయాన్ని మరోసారి తెలుసుకోగలిగారు ఘంటసాల గారు. తన దగ్గరున్న 40 రూపాయల ఉంగరాన్ని కేవలం 8 రూపాయలకే అమ్మి ఆనాటి ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరంలో ఉన్న ఏకైక సంగీత కళాశాలకి చేరుకున్నారు ఆయన. ఘంటసాల గారు విజయనగరం చేరుకున్నప్పటికీ వేసవి సెలవుల కారణంగా ఆ కళాశాల మూసి ఉండటంతో ఘంటసాల గారు
కళాశాల ప్రిన్సిపల్ గారిని కలిసి అభ్యర్థించగా కళాశాల ఆవరణలో బస చేసేందుకు ఆయనను అనుమతించారు. ఒకసారి తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాల గారిని కళాశాల నుంచి బహిష్కరించారు. అది తెలిసి ఘంటసాల గారికి వారాలు పెట్టే కుటుంబాల వారు కూడా ఆయన్ని తమ వద్దకు రావద్దంటూ చెప్పేశారు. గాఢాంధకారమలముకున్న భీతి జంతకు గాఢాంధకారమలముకున్న భీతి జంతకు సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు నిరాశలోన జీవితాన్ని కృంగదీయకు జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా ఘంటసాల గారు నిరాశ చెందలేదు. ఆ ఊరు ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నారు. ఒకరోజు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామ శాస్త్రి గారు ఘంటసాల గారి పరిస్థితిని అర్థం చేసుకుని తన ఇంట్లోనే ఉచితంగా శిక్షణనివ్వటానికి అంగీకరించారు. అయితే శాస్త్రి గారు కూడా పేదవాడు అవటంతో ఘంటసాల గారికి భోజన సదుపాయం కల్పించలేకపోయారు. ఒక సాధువు ఘంటసాల గారికి మాధుకరం చేయటం నేర్పించారు. అంటే జోలె కట్టుకుని ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించడం అన్నమాట. అలా 2 పూటలకు సరిపడా అన్నం తెచ్చుకునేవారు. మిగిలిన అన్నాన్ని ఒక గుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి. గిన్నె కొనుక్కోవటానికి డబ్బులు లేక మేనమామకి ఉత్తరం రాయగా అతను పంపిన డబ్బుతో ఓ గిన్నె కొనుక్కున్నారు. సెలవులు పూర్తయ్యాక కళాశాలలో చేరారు ఘంటసాల గారు. శాస్త్రీయ సంగీతంలో 4 సంవత్సరాల ప్రాథమిక కోర్సును కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేశారు ఆయన. ఆ విధంగా తన తండ్రి గారి అభీష్టాన్ని నెరవేర్చే ప్రయత్నంలో మొదటి దశని విజయవంతంగా అధిగమించారు ఘంటసాల గారు. ఘంటసాల గారు తన 20వ ఏట అంటే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సంవత్సరాల పాటు జైలు శిక్షను కూడా అనుభవించారు. ఘంటసాల గారి సినీ ప్రస్థానాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఈ మార్గంలో కూడా ఆయన ఎన్ని రకాల అవస్థలకు లోనయ్యారో, ఆయన ఎంతటి సున్నిత మనస్కులో మనకి అర్థమవుతుంది. 1944 మార్చి 4న తన మేనకోడలు సావిత్రిని వివాహం చేసుకున్నారు ఘంటసాల గారు. ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరీ చేసి అందరినీ ఆనందాశ్చర్యాలలో ముంచెత్తారాయన. కొన్నాళ్ళకి దగ్గరలో ఉన్న ఊళ్ళోకి సముద్రాల రాఘవాచార్యులు గారు వచ్చినప్పుడు ఆయన్ని కలిశారు ఘంటసాల గారు. అప్పటికే ఘంటసాల గారి గురించి విని ఉన్న సముద్రాల గారు ఘంటసాల గారిని మద్రాసుకు వచ్చి తనని కలుసుకోమని చెప్పారు. ఘంటసాల గారు 2 నెలల పాటు కష్టపడి కచేరీలు చేసి కొంత అప్పు కూడా చేసి మరీ మద్రాసుకు చేరుకున్నారు. సముద్రాల గారు ఘంటసాల గారిని రేణుకా ఫిలిమ్స్కు తీసుకువెళ్ళి చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డి గారుల ముందు కచేరీ చేయించారు.
ఘంటసాల గారి పాటలు విన్న ఆ ఇద్దరు అవకాశాలు ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పారు. సముద్రాల గారు ఘంటసాల గారిని ఆదరించినప్పటికీ వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో వారికి ఇబ్బంది కలిగించటం ఇష్టం లేక పానగల్లు పార్కు వాచ్మెన్కు నెలకి ₹2 ఇచ్చే ఒప్పందం చేసుకుని తన మకాంను అక్కడికి మార్చారు ఘంటసాల గారు. పగలంతా అవకాశాల కోసం ప్రయత్నించి రాత్రి పార్కులో పడుకునేవారు. చివరికి సముద్రాల గారు ఆనాటి మద్రాస్ రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడిగా ఘంటసాల గారికి అవకాశం ఇప్పించారు. అలా రేడియోలో పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేయటం మొదలెట్టారు ఘంటసాల గారు. ఇంకోవైపు బృందగానాలు చేస్తూ మెల్లమెల్లగా సినీ రంగ ప్రముఖుల గుర్తింపును పొందారాయన. 1945లో ఘంటసాల గారి చేత తరచూ పాటలు పాడించుకొని ఆస్వాదించిన చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారిగా ఒక నేపథ్య గాయకుడిగా ఆయనకు అవకాశాన్ని కల్పించారు. ఘంటసాల గారు భానుమతి గారి పక్కన భయపడుతూనే పాడుతుంటే ఆవిడ అలాగే నాగయ్య గారు ధైర్యం చెప్పేవారు. ఆ మొట్టమొదటి పాటకు గాను ఘంటసాల గారికి ₹116 పారితోషికం లభించింది. తరువాత 1948లో భానుమతి రామకృష్ణ గారు నిర్మించిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ తరువాత అదే సంవత్సరం బాలరాజు, ఆ మరు సంవత్సరం మన దేశం వంటి హిట్ చిత్రాలకి కూడా సంగీత దర్శకత్వం వహించారు ఘంటసాల గారు. ఘంటసాల గారికి నేపథ్య గాయకుడిగాను సంగీత దర్శకుడిగాను వరుసగా అవకాశాలు రావటం మొదలైంది. 1951లో పాతాళ భైరవి, మల్లీశ్వరి, 1953లో దేవదాసు, 1955లో అనార్కలి, 1957లో మాయాబజార్, ఇంకా ఎన్నో విజయవంతమైన సినిమాల వెల్లువ. ఆ తరువాతి రోజుల్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు ఘంటసాల గారికి. ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందమానేడే, నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమీనాడే. చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా, నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా. ఖుషి ఖుషిగా నవ్వుతూ ఎలాంటి మాటలు రూపుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాగా. వీక్షక మహాశయులకి, సంగీత ప్రియులకి, మరీ ముఖ్యంగా ఘంటసాల గారి అభిమానులకి ఇదే మా ఆహ్వానం. మీకందరికీ ఓ చిన్న క్విజ్. ఇప్పుడు ఘంటసాల గారి కొన్ని పాటల్లోని చిన్న చిన్న బిట్స్ను మీరు ఆలకించబోతున్నారు, తిలకించబోతున్నారు. ఆయా బిట్స్లో ఏదో ఒక ప్రత్యేకత, హృదయాలను కదిలించే, మనల్ని తన్మయత్వానికి గురిచేసే ఏదో తెలియని మాధుర్యం ఉన్నాయి. ఆ బిట్స్ని 1కి 10 సార్లు విని మీకు కలిగిన భావాలను, మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో పొందుపరచండి. మాకు నచ్చిన అభిప్రాయాలలో ఉత్తమమైన అభిప్రాయానికి నగదు బహుమతిని అందజేయటం జరుగుతుంది. క్విజ్లో పాల్గొనేవారు మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి సుమా. ఓహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ, ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ.
కడుపు కాలే కష్ట జీవులు ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. సాగి మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. వచ్చే వారం ఘంటసాల గారు పౌరాణిక చిత్రాల్లో పాడిన పాటలు, అలాగే కొన్ని భక్తిరస గీతాలు మీ ముందు ఉంచుతాం. నమస్తే.